అవును. ఈ రోజున ఒక క్రైస్తవుడి లోకానికి వెలుగుగా ఉండాలంటే వారి కన్నులు తేటగా ఉండాలి. వారి కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు 13వ కీర్తన 4వ వచనాన్ని మీరు గమనించగలిగితే 13వ కీర్తన 4వ వచనం, నేను మరణ నిద్ర నొందకుండను, నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలిగిమ్ము. దావీదు అంటున్నాడు అక్కడ, నా కన్నులకు దావీదు అంటున్న మాట, నా కన్నులకు వెలిగిమ్ము అంటున్నాడు. ఈ విధంగా కన్నులకు వెలుగు కలిగేదానికి ఏం చేయాలో తెలుసుకున్నాడు దావీదు. తిరిగి ఆయన 19వ కీర్తనలో అంటున్నాడు 8వ వచనంలో మీరు గమనిస్తే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. హల్లెలూయా. దావీదు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒకని కన్నులకు తేటదనం రావాలంటే, ఒక మనిషి క్రైస్తవ కన్నులకు పరిశుద్ధత కావాలంటే, వెలుగుమయంగా ఉండాలంటే యెహోవా నియమించిన ధర్మములో వారు కొనసాగాలి అని. నా కన్నులకు వెలిగిమ్ము అని చెప్పిన దావీదే 19వ కీర్తనలో అంటాడు, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడుతుంది ఏంటంటే, మీరు మీ కన్నులు, మీ చెవులు ఎలా ఉండాలంటే దేవుని మాటలు వినేదానికి, పరిశుద్ధమైనవి చూచేదానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ శరీరం అంతయు కూడా మీ కన్నుల మీదే ఆధారపడింది. నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను. కళ్ళు ఒక మామిడి చెట్టుని చూసాయి. ఒక వ్యక్తి దారిలో పోతా ఉంటే, ఆ మామిడి చెట్టు చూసినప్పుడు కళ్ళు చూస్తాయి కానీ కళ్ళు కొయ్యగలవా? చెప్పండి, కళ్ళు కొయ్యగలవా? ఏం చేయాలి? కాళ్ళతో నడిచిపోవాలి. కాళ్ళతో నడిచిపోయిన తర్వాత కాళ్ళు మామిడి పళ్ళను కొయ్యగలవా? కొయ్యలేవు. చేతులు దానికి సహకరించాలి. చేతులంట ఆ మామిడి పండ్లు కోసేయంట. మొదట చూసింది ఏంటి? కళ్ళు చూసేయి. కాళ్ళతో నడిచాడు, చేతులతో పండు కోసాడు. ఆ తర్వాత ఆ తోటమాలి చూచి వీపు మీద కర్రతో కొట్టాడంట. వీపు మీద కర్రతో కొడితే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. అంటే ఆ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కర్మఫలం ఏదైతే మనము చేస్తామో దానికే తిరిగి శోకం వస్తుంది అన్నట్లుగా. అంటే మొదట కళ్ళే చూసాయి, కాళ్ళు సహకరించాయి, చేతులు సహకరించాయి, వీపుకు దెబ్బ తగిలింది, చివరి కళ్ళల్లో నుంచే నీళ్ళు వచ్చాయి. అట్లాగా కళ్ళు తేటగా ఉంటే నీ శరీరానికి వెలుగుమయమై ఉంటుంది.